ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి, అలాగే అక్టోబర్ మరియు నవంబర్ ఈ 2 నెలలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ వారు గత 2 సంవత్సరాల నుంచి ఒక షెడ్యూల్ ప్రకారం 3 నెలల ముందుగా ప్రతి నెలలో అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ ఉన్నారండి. టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ సెప్టెంబర్ నెలలో డిసెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపులో డిసెంబర్ మంత్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ కూడా ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులందరూ కూడా ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంటుంది. ఆ లోపు మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇకపోతే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 22వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఈ ఆర్జిత సేవల్ని ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. ఇకపోతే ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపాయల దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ వర్చువల్ సేవల్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి సేవలో పాల్గొనే అవకాశం లేదు. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే డిసెంబర్ నెలకి సంబంధించి 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. మామూలుగా టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఈ టికెట్స్ అన్ని కూడా ప్రతి నెలలో 21వ తారీఖున రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఈ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ టికెట్స్ ని ఆ నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ 22వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఎవరైతే డిసెంబర్ నెలలో అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కాబట్టి భక్తులందరూ గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటల కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఇకపోతే తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు.
అండ్ అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. ఇవి డిసెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇకపోతే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో అక్టోబర్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అండ్ అలాగే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్. అయితే ఈ టికెట్స్ ని అక్టోబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇవండి అక్టోబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. ఇకపోతే నవంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవలు. ఈ సేవలన్నీ కూడా నవంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఎందుకు ఈ తేదీలో రిలీజ్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నాను అంటే గత 2 నెలల్లో కూడా ప్రతి నెల 25వ తేదీన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, నవనీత సేవ ఈ సేవలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ మంత్ లో అక్టోబర్ మంత్కు సంబంధించి శ్రీవారి సేవను రిలీజ్ చేసినప్పుడు 29వ తారీఖున రిలీజ్ చేశారు. కాబట్టి నవంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇవండి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటి రిలీజ్ గురించి త్వరలోనే మనకి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుందండి. అయితే ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని ఒకసారి చూశారు అంటే మీరు ఏ టికెట్స్ని బుక్ చేసుకోవడానికైనా మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్తో సంబంధం లేకుండా సపరేట్గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు, మొబైల్స్, కంప్యూటర్స్, జ్యువెలరీ, డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ అండ్ కిచెన్, గ్రోసరీస్, లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో తక్కువ ధరకంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీకోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి అలాగే ఆదరించవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నానండి. అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంతే అమౌంట్ మీరు పే చేసి కొనవచ్చు. కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది. ఇది టోటలీ మన ఛానల్ కి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమేనండి. అందుకే విషయం చెప్తున్నాను. అయితే సెప్టెంబర్ 23వ తేదీన అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అలాగే ఫ్లిప్కార్ట్ లో అయితే ద బిగ్ బిలియన్ డే ఆఫర్స్ సేల్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇవి రెండు కూడా ఒక 24 అవర్స్ ముందుగా ప్రైమ్ మెంబర్స్ కి అయితే ఎర్లీ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 23వ తేదీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఏవైతే తక్కువ ధరకి ఆఫర్స్ లో వస్తాయో అవన్నీ కూడా మీకోసం సెర్చ్ చేసి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవునటువంటి వారందరూ కూడా అందులో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఆ రెండింటి యొక్క లింకులు ఈ
వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం రోజున 70,086 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,239 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,56,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై స్వల్పంగా భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 22 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గ దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేది తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి అప్డేట్ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.